దేవాలయాల నిర్వహణలో ఎండోమెంట్ అధికారుల తీరును నిరసిస్తూ ఓ బీజేపీ నేత వినూత్నంగా ఆందోళన వ్యక్తం చేశాడు. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకుడు శ్యామ్ సుందర్ అబిడ్స్ బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో శానిటైజర్ స్ప్రేస్ పిచికారీ చేస్తూ పరిసరాలను శుభ్రం చేశాడు. తాను సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయంలో అర్చన కోసం వెళ్ళినప్పుడు అమ్మవారి విగ్రహం మీద పురుగులు తిరగడం చూసి అక్కడి అధికారులను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. తననే శుభ్రం చేసుకోవాలని అధికారులు మాట్లాడిన తీరుకు నిరసనగా ఎండోమెంట్ ఆఫీస్ను పరిశుభ్రం చేసినట్లు శ్యామ్ సుందర్ పేర్కొన్నారు. నేనే చేసుకుంటాను, నాకే చెప్పిండు ఆయన. అలా టెంపుల్ నాకే చెప్పి క్లీన్ చేయమని చెప్పి నేనే చేయాలి, వేరే రోజు తీసుకోకుండా వచ్చేస్తున్నాను. ఎందుకంటే ఆడ అమ్మవారి చుట్టూ మొహం మీద మనము అక్కడ గర్భగుడి అలా మెయింటైన్ చేస్తున్నారంటే ఇలా ప్రసాదాలు చేస్తే తీవ్రాలు తీర్థం తీసుకునేది. అరే అక్కడ అమ్మవారి దగ్గరికి గర్భిణీ స్త్రీలు వాళ్ళు వీళ్ళు వెళ్తూ ఉంటారు. వాళ్ళు సిక్కుగారన్న రూల్ ఉందా? ఈ ముసలి వాళ్ళు వెళ్తారు, ఆడవాళ్ళు వెళ్తారు, ఎంతనో సిక్కున్న వాళ్ళని వాళ్ళ నోట్లలో తీర్థం కోసం మంచిగా అవుతారని చెప్పి వెళ్తూ ఉంటారు. ఇవి తీసుకుపోయి వాళ్ళ నోట్లలో వేస్తారు. ఇంకా సిక్ అవుతారా, ఇంకా వీక్ అవుతారా? మన దగ్గర ఉన్న హిందుత్వంలో ఉన్న ధర్మం ఏంటి అంటే మనకు అసలు థాట్ కూడా రాదు. ఈ జీవితం వల్ల నేను సిక్ అయినా అన్న థాట్ కూడా రాదు పాపం వాళ్ళకు. మనం ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాము. మన టెంపుల్స్ని మనమే కాపాడుకోవాలి. గవర్నమెంట్ అంటే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియాలి, కానీ ఇండివిజువల్గా ప్రతి ఒక్కరు రియాక్ట్ కావాల్సిన అవసరం ఉండింది. తీసుకోకుండా వచ్చేస్తున్నాను. ఎందుకంటే ఆడ అమ్మవారి చుట్టూ మొహం మీద మనము అక్కడ గర్భగుడి అలా మెయింటైన్ చేస్తున్నారంటే ఇలా ప్రసాదాలు